అంటే ఇక్కడ సఫిస్టికేటెడ్‌గా మాట్లాడితే గనక మనము చిరంజీవి కొంచెం హుందాగా ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ ఉన్నాయి అన్న విషయం బయటికి వెళ్ళకూడదు. అందుకని కొంచెం హుందాగా ఇలాంటి సందర్భాల్లో ముందుకొస్తా ఉంటాడు. మాట్లాడుతా ఉంటాడు. అవును. ఆహ్, జస్ట్ పబ్లిక్ అనుకునే మాటల్ని డైవర్ట్ చేయడానికి తప్ప ఇంటర్నల్‌గా అయితే వాళ్ళ మధ్య ఇంతకుముందున్నంత స్ట్రాంగ్ బాండ్ లేదనే వాళ్ళు కూడా ఉన్నారు. లేదనేది ఒక మాట ఉంది. హ్మ్. అయితే ఈ వీళ్ళ మధ్య గ్యాప్ ఉంది అని ప్రచారం జరుగుతున్న టైంలోనే అల్లు రామలింగయ్య కాలేజీలో రాజమండ్రిలో ఒక ప్రోగ్రామ్ జరిగింది. హ్మ్. అక్కడ విగ్రహావిష్కరణ జరిగింది అల్లు రామలింగయ్య గారిది. అవును. రాజమండ్రి హోమియో కాలేజీలో. హ్మ్. ఆ ఫంక్షన్‌కి చిరంజీవి, అరవింద్ ఇద్దరూ హాజరయ్యారు. అవును. హాజరై వేదిక మీద ఇద్దరూ ఆప్యాయంగానే మాట్లాడారు. రీసెంట్‌గా 'సావిత్రి' గారు దాని మీద బుక్ ఏసినప్పుడు కూడా వీళ్ళిద్దరు అటెండ్ అయ్యారు. సేమ్ వీళ్ళిద్దరూ అటెండ్ అయ్యారు. ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్నారు. అలాగే చాలా సందర్భాల్లో వాళ్ళిద్దరూ బహిరంగ వేదికల మీద కలవటం అనేది జరుగుతూనే ఉంది. ఈ గొడవలు జరుగుతున్న టైంలోనే. హ్మ్. తద్వారా ఏంటంటే, ఒకటి కుటుంబ పరంగా మా ఇమేజ్ అంటే నిజానికి ఇండస్ట్రీ పరంగా చూస్తే మొదటి నుంచి ఒక ప్రచారం ఉంది. అల్లు రామలింగయ్య కుమార్తెను చేసుకోవటం వల్లనే చిరంజీవి ఎదిగాడు అనేటువంటి ఒక ప్రచారం ఉంది. హ్మ్. దాన్ని చిరంజీవి కూడా హరాయించుకోలేదు. ఆ కారణంగానే స్వయం కృషితో ఎదిగాడు అనే ట్యాగ్స్ బలవంతంగా రాయించారని కొంతమంది జర్నలిస్టులు అనటం కూడా ఈ మధ్య అంటారు చూసాం మనం. అంటారు అయితే ఇది నేరుగా అల్లు రామలింగయ్య గారినే ప్రశ్నించాడు ఆయన ఓకే. చిరంజీవి. ఆ ఇంటర్వ్యూ కూడా యూట్యూబ్లో అవైలబుల్లే. అది ఫన్నీగా ఉంటది గానీ అది వాస్తవం. విషయం అదే. అదే. ఆ! అంటే నేను మీ అల్లుడిని అవటం వల్లనే ఎదిగాను అంటున్నారు. హ్మ్. ఇది నిజమేనా మామయ్య గారు అని అడుగుతాడు ఈయన. అవును. అడిగితే ఎదిగిన మాట వాస్తవం కదా, హ్మ్. అది ఎదగటం అని ఆయన ఏదో ఆయన పద్ధతిలో ఆయన ధోరణిలో ఆయన సమాధానం చెప్పాడు. అవును. కర్ర విరక్కుండా పాము చావకుండా. అయితే అరవింద్ క్లారిటీ ఇచ్చాడు దానికి. నిజానికి చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చే నాటికే అరవింద్ ప్రొడ్యూసర్గా హిట్లు తీసుకున్నాడు. అవును. ఆయన మొదటి సినిమానే తంగ పథకం, తెలుగులో డబ్ చేశాడు బంగారు పథకం అనే పేరుతో. అది చాలా పెద్ద హిట్ అయింది. అవును. శివాజీ శత గణేష్. దినోత్సవ చిత్రం అది. శివాజీ గణేష్‌ని. అవును, హ్మ్. తెలుగులో. అవును. నెక్స్ట్ శివాజీద గౌరవం అనే సినిమా డబ్ చేశాడు. హ్మ్. అది కూడా సద్దినోత్సవ సినిమానే తెలుగులో. ఓకే. జగ్గయ్య గారితో డబ్బింగ్ చెప్పించి. అవును. కళావాచస్పతి జగ్గయ్య కంచుకంఠంతో శివాజీ గణేషన్ నటించిన అని వేసేవాళ్ళు ట్యాగ్‌లైన్. పోస్టర్ మీద. ఆ రెండు సినిమాలు పెద్ద విజయాలు సాధించినాయి. ఆ తర్వాత దేవుడే దిగి వస్తే బంట్రోతు భార్య అవును. దాసరి గారి డైరెక్షన్లో తీశారు. దేవుడే దిగి వస్తే చాలా పెద్ద హిట్. హ్మ్. బంట్రోతు భార్య కూడా హిట్టే. ఈ క్రమంలోనే మా ఊళ్ళో మహాశివుడు ఇలాంటి సినిమాలన్నీ తీశాడు ఆయన. హ్మ్. అన్నీ హిట్ సినిమాలే ఆ బ్యానర్లో. సో చిరంజీవి ఎంట్రీ ఇచ్చే నాటికే నిర్మాతగా అరవింద్ నిలదొక్కుని ఉన్నాడు. ఓకే. ఓ పక్కన అల్లు రామలింగయ్య స్టార్. స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి ఆర్టిస్ట్. కమెడియన్ మాత్రమే కాదు, విలన్ కూడా ఆయన. అదే. రెండు అవును. రెండూ చేసేవాడు. సో అది ఎస్టాబ్లిష్డ్ ఫ్యామిలీ. హ్మ్. ఆ ఫ్యామిలీలోకి వెళ్ళటం వలన కొన్ని అవకాశాలు వచ్చాయి అనేది ఒక ప్రచారం. దీంతో పాటు అయితే అప్పుడు జరిగింది ఏమిటి, చిరంజీవి అంటే అదే టైంలో ఒక మాట అంటారు. చిరంజీవి ఆ ఫ్యామిలీకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే డౌన్‌ఫాల్ స్టార్ట్ అయిందో, అలా డౌన్‌ఫాల్ స్టార్ట్ అయిన ప్రతిసారి అరవింద్ ఒక హిట్ ఇచ్చేవాడని. అరవింద్ ఒక్కడే కాదు కదా, డౌన్ఫాల్ స్టార్ట్ అయినప్పుడు హిట్లు ఇచ్చినటువంటి ప్రొడ్యూసర్లు ఉన్నారు ఆయనకి. అంటే ఫస్ట్ ఈయన సినిమాతోని హిట్ కొట్టి, ఆ తర్వాత మళ్ళీ ఆ హిట్ మీదుగా వరుసగా హిట్లు కొట్టేవాడు అని చెప్పేసి. కేఎస్ రామారావు కూడా ఇమేజ్ ఉండేదిగా, ఆ! స్టువర్ట్పురం పోలీస్ స్టేషన్ వరకు. అవును. ఆయన క్రైసిస్ అప్పుడల్లా ఈయన హిట్ ఇస్తాడని. బాపినేడు గారు కూడా ఇచ్చాడుగా, అవును. గ్యాంగ్ లీడర్ లాంటి హిట్ ఇచ్చాడు. పట్నం వచ్చిన ప్రతిభతలు. బిగ్ బాస్ ఇచ్చిన తర్వాత ఆయన జోలికి వెళ్ళటం మానేశాడు ఈయన. అదే. అదే. వాంటెడ్గా దూరం పెట్టాడు అది ఈ బాపినేని. బాపినేడిని. హ్మ్. అయితే అంటే బిగ్ బాస్ కూడా భాషా మాయలో పడి తీసుకొచ్చిన సినిమానే కదా! అవును. అంతే. అయితే ఒకటి దీనిలో ఒక విషయం ఏంటంటే, అరవింద్ గారు చెప్పినట్టు చిరంజీవి గారిని మార్కెట్కి ఆయనలో ఉన్నటువంటి కళలన్నింటినీ ప్రొజెక్ట్ చేసిన వాడు అరవిందే. అంటే చిరంజీవిని ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు ఇండస్ట్రీ అనేది. యమకింకరుడు అనే సినిమా, అవును. యమకింకరుడు అనే సినిమా ద్వారా ఆయనలో ఉన్నటువంటి ఒక యాక్షన్ హీరోని ప్రపంచానికి పరిచయం చేశాడు. హ్మ్. అంటే కృష్ణ గారు యాక్షన్ హీరోగా ఉన్నాడు అప్పటికి. అవును. కానీ కొత్త తరహా అంటే ఇంగ్లీషు సినిమాల తరహా యాక్షన్ చేయగలడు అని. హ్మ్.
వీడియో క్యాసెట్లు కొత్తగా మార్కెట్లోకి వచ్చిన దశ అది. చిరంజీవి ఎదుగుదల, వీడియో క్యాసెట్ల ప్రవేశము, ఇవి రెండు సైమల్టేనియస్గా నడిచినాయి. ఉమ్, ఒక రకంగా వీడియో క్యాసెట్ల నుంచి ఉద్భవించిన హీరోగా చిరంజీవిని చెప్పుకోవచ్చు. ఓ యమకింకరుడు, మ్యాడ్ మ్యాక్స్, అవును, ఖైదీ సినిమా, ఫస్ట్ బ్లడ్. ఫస్ట్ బ్లడ్. వీడియో క్యాసెట్లు ఇచ్చి ఈ లైన్లో ఒక కథ డిజైన్ చేయండి అని డైరెక్టర్లు రైటర్లకి రైటర్లకి చెప్పడం. ఒక ప్రోగ్రామ్ ఇచ్చినటువంటి సందర్భం అది. ఉమ్, సో అంటే ఇంత సోషల్ మీడియా లేదు కాబట్టి ఎంత కాపీ కొట్టినా పెద్ద విషయం లేకుండా అది తెలియదు. వెళ్ళిపోయింది. సో అలా ఇచ్చేస్తే వాళ్ళు దాన్ని ఏదో అడాప్ట్ చేసి వీళ్ళు కథ అల్లేవాళ్ళు. అలా వచ్చిన సినిమాలు ఇవన్నీ. అవును, ఆ విధంగా చిరంజీవి అంటే వీడియో క్యాసెట్లు చూస్తున్నటువంటి జనరేషన్కి అలాంటి హీరో తెర మీద కనిపించాడు అవును. చిరంజీవి రూపంలో. పైగా మన భాష వాడు, మన భాషలో అది కనెక్ట్ అయింది. దానికి తగ్గట్టుగా సెంటిమెంట్ రంగని ఇష్టం, ఎన్ని మసాలా ఎలిమెంట్స్ అన్ని యాజిటీస్గా అన్నీ ఉన్నాయి. దాంతో చిరంజీవి అలా కనెక్ట్ అయ్యాడు ఆ జనరేషన్కి. అవును, ఆ కనెక్ట్ చేయటంలో అరవింద్ పాత్ర ఉంది. రైట్. కానీ అక్కడ టాలెంట్ ఉండబట్టి కదా జరిగింది అది. సరే, ఇది అది ఒక రకంగా మనం అలాంటి ఒక రకంగా అదొక ట్రెండ్ క్రియేట్ అయింది దశ. ట్రెండ్ క్రియేట్ అయిపోయింది. వాళ్ళిద్దరూ కలిసి ఎదిగారు, ఒక సామ్రాజ్యం అలా కలిసి స్థాపించారు. ఎదిగారండి అని లేదు, మీరు ఇప్పుడే చెప్పారు ఆయన ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ స్టార్ ప్రొడ్యూసర్ అని. ప్రొడ్యూసరు అయితే బడా ప్రొడ్యూసర్గా మారటం. ఓకే, సరే, ఇది బాగుంది. ఆయన బడా ప్రొడ్యూసర్గా మారటం వెనకాల చిరంజీవి ఉన్నాడు. ఉన్నాడు. చిరంజీవి స్టార్ మాస్ హీరో అవడం వెనకాల ఈయన ఉన్నాడు. ఈయనున్నాడు.